నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెంచింది. ప్రధాని మోదీ ఈ నెలలో 3 సార్లు పర్యటించనున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేస్తుండగా అగ్రనాయకులు సైతం రాష్ట్రానికి వస్తున్నారు. ఇప్పటికే 2 దఫాలుగా వచ్చిన ప్రధాని మోదీ ఈ నెలలో 3 పర్యాయాలు పర్యటించనున్నారు. ఇవాళ హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరు కానున్నారు. సాయంత్రం 5 గంటలకు బేగంపేట చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నేరుగా పెరేడ్ గ్రౌండ్కు వస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి 5:45 వరకు పెరేడ్ గ్రౌండ్లో మాదిగ ఉపకులాల విశ్వరూప సభలో ప్రధాని పాల్గొంటారు. సభ అనంతరం సాయంత్రం 6 గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక ఈ నెలలో మరోసారి 25, 26, 27న తెలంగాణలో ప్రధానమంత్రి పర్యటిస్తారని పిఎంఓ వర్గాలు వెల్లడించాయి. కానీ నేటి మాదిగ విశ్వరూప మహాసభలో ప్రధాని ఏ విధమైన ప్రకటన చేస్తారనేది ఉత్కంఠగా మారింది. ఇక ఎస్సీ వర్గీకరణపై ప్రధాని కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతుంది. ఇప్పటికే బీజేపీ టికెట్ల కేటాయింపులో మాదిగలకు ప్రయారిటీ ఇచ్చింది. తెలంగాణలో 19 రిజర్వ్డ్ స్థానాలుండగా అదనంగా 2 జనరల్ స్థానాల్లోనూ ఎస్సీలకు అవకాశం కల్పించింది. అందులో మాదిగ సామాజిక వర్గానికి 14 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. మాల సామాజిక వర్గానికి 7 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. 3 రోజుల గ్యాప్లో ప్రధాని 2వ పర్యటన కావడం ఆసక్తిగా మారింది. మొత్తంగా తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని తెలంగాణపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే 3 సార్లు పర్యటించిన ప్రధాని మరో 3 సార్లు తెలంగాణలో పర్యటించున్నారు. అయితే ఈరోజు జరగబోయే సభకు సంబంధించి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రధాని మోదీ ఏవైనా కామెంట్ చేస్తారా, దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా చాలా ఉత్కంఠగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్లో అందిస్తారు. స్వప్న, చెప్పండి, ఈరోజు మోదీ సభ ఏర్పాట్లకు, అదేవిధంగా మోదీ సభ మీద తెలంగాణ రాజకీయంలో చాలా ఉత్కంఠ రేపుతుంది. ఇప్పటికే ప్రధాని మోదీ 2 సార్లు పర్యటించారు. 2 సార్లు కూడా కులాలకు సంబంధించిన మీటింగుల్లోనే హాజరయ్యారు. ఈరోజు కూడా మాదిగ మహాసభలో పాల్గొనున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ ఏంటి? మనము మొన్న బీసీకి సంబంధించినటువంటి సభలో చూసుకున్నా కూడా తను ఒక్కసారి బీజేపీ అనేది బీసీలకు చాలా ప్రయారిటీ ఇస్తుంది అండ్ మేము గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు అని చెప్పడము, దానికి సంబంధించి వచ్చిన వాళ్ళలో కూడా 36 మందికి సంబంధించి నియోజకవర్గాల్లో కేవలం బీసీలకే ప్రాతినిధ్యం అంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు ఏంటంటే ఎస్సీలకు సంబంధించి ముఖ్యంగా మాదిగ విశ్వరూప బహిరంగ సభ, ఎస్సీ కులాల వర్గీకరణకు సంబంధించి మోడీ ఏం మాట్లాడతాడు, ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి అవసరమైతే నెక్స్ట్ పార్లమెంట్ సెక్షన్ లో పెడతాము, ఇంకా కావాలనుకుంటే రాజ్యాంగ సవరణ కూడా చేస్తాము, ఏది ఏమైనా ఎస్సీలకు మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పేసి బీజేపీ చెప్తున్నటువంటి మాట, అంటే బీజేపీ ముఖ్య నాయకులు చెప్తున్నటువంటి మాటల్ని ఎంతవరకు మోదీ ముందుకు తీసుకెళ్లగలుగుతారు, ఎంత గట్టిగా ఆయన వాయిస్ వినిపిస్తారని చూడాలి. ఎందుకంటే మోదీ తనదైన స్టైల్లో తను మాట్లాడే విధానము ఖచ్చితంగా ప్రజల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. ఇప్పుడు ఎస్సీలకు సంబంధించి ఒకవేళ, ఎందుకంటే మాదిగా అన్నప్పుడు మాదిగకు సంబంధించి మేము కాస్త వెనుకబడిపోయాము, మాకు కావాల్సిన ఉన్నటువంటి హక్కుగా మాకు ఒకవేళ వర్గీకరణ జరిగితే మా వాళ్ళు డెవలప్ అవుతారని చెప్పేసి మందకృష్ణ మాదిగ చెప్తున్న మొన్న వచ్చినప్పుడు జరిగినటువంటి మీటింగ్ ప్రకారం ఈ రోజు వాళ్ళ మీటింగ్ కి అటెండ్ అయి నేను మీకున్నాను అని చెప్పేటువంటి ప్రయత్నం అయితే మా నరేంద్ర మోదీ చేయబోతున్నారు. మోదీ ఏం చెప్తారు ఏంటి అనేది మాత్రం ప్రజెంట్ చాలా ఇంపార్టెంట్ విషయంగా మారింది. ఇది కాకుండా మళ్ళీ పెరేడ్ గ్రౌండ్ టు బహిరంగ సభ ఈ రోజు 4:45కి ఆయన వస్తారు. తర్వాత 5 గంటల నుంచి 5:40 వరకు
పెరేడ్ గ్రౌండ్ సభలో ప్రసంగిస్తారు. తర్వాత 6 గంటలకు తిరిగి వెళ్ళనున్నారు. ఇంకా దీంతో పాటు మళ్ళీ కూడా 26, 27 అదేవిధంగా 25వ తేదీ కూడా వస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి 25న కరీంనగర్ జనగర్జన సభలో పాల్గొంటారు. 26న నిర్మల్ జనగర్జన సభలో పాల్గొంటారు. 27న హైదరాబాద్ లో మోడీ ఒక భారీ రోడ్ షో నిర్వహించబోతున్నారు. సో ఈ ఓవరాల్ గా మేము ఖచ్చితంగా బీజేపీ తెలంగాణలో బాగా వేయబోతుంది అనేటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వబోతున్నారు. బీసీలు ఎస్సీలు కనుక మా వైపు ఉంటే విజయం మాది అని ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి అన్న తర్వాత పొలిటికల్ సినారియో మారిపోయిందని బీజేపీ భావిస్తుంది. అందులో భాగంగా ఎస్సీ వర్గీకరణకు ఒకవేళ ప్రధాని ఈ వేదికగా పూర్తి స్థాయిలో ప్రకటించగలిగితే, అంటే వచ్చే పార్లమెంట్ సెషన్ లో పెడతాము అని మనం ప్రకటించగలిగితే అది ఖచ్చితంగా ఎస్సీలలో పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ ఎలక్షన్స్ లో మనకు ఖచ్చితంగా ఒక మంచి స్కోర్ చేయడానికి ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తుంది. మరి ఇది ఎంతవరకు సాధ్యపడుతుంది, ఎందుకంటే మోదీ రావడము బీజేపీకి సంబంధించి జనాల్లో తీసుకెళ్లడము ఎప్పుడు జరుగుతుంది, దాన్ని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎంతవరకు గ్రౌండ్ లో తీసుకెళ్తారనేది ఇంపార్టెంట్ విషయం. కాబట్టి ఓవరాల్ గా ఎలా వర్కౌట్ అయిందో అనేది మాత్రం ఈ రోజు మనకు మోదీ ఇవ్వబోయే స్పీచ్ మీద మాత్రం చాలా మంది, అంటే రాజకీయ నాయకులు కూడా ఈ రోజు మోదీ ఏం చెప్తారు, ముఖ్యంగా సాధారణ ప్రజలు కూడా, అది కూడా ఎస్సీకి సంబంధించినటువంటి ప్రజలు చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు ఏం చెప్తారు అనేది. ఒకసారి చూడాలి మరి మనకు మోదీ అన్న తర్వాత ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ స్వప్న.